కోసం ఏం పని చేస్తుందని నేను చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. जितना कीचड़ उछाओगे उतना कमल उठेगा ఊగేగా. అంటే నువ్వు ఎంత బురద మా మీద వేసే ప్రయత్నం చేస్తావో అంత కబలంపు అంత వికసిస్తుంది. ఈరోజు మా మీద అబద్ధాలు ఆడి పండుకునే ముందు మా ఆలోచన ఉంటుంది, మీకు పండుకుని లేచిందా మా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనతోని మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు భయపడుతున్నారంటే, మొన్న మోదీ గారి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఫెయిల్ అయిపోయి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పెరుగుతున్నది, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది, ఇక కాంగ్రెస్ పని ఖతమే అని చెప్పేసి మీకు రిపోర్ట్లు వస్తే మీరు మా మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైతులు ఈరోజు మా వెంబడి ఉన్నారు, విద్యార్థులు మా వెంబడి ఉన్నారు, కుటుంబాలు ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదో వాళ్ళు మాత్రం ఉన్నారు, రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ సంబంధించినటువంటి ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో భయపడి ఇటువంటి మాటలు మాట్లాడతారు. చివరికి ఒక మాట చెప్తాను నేను, మీరు కిషన్ రెడ్డి గారి మీద కానీ బండి సంజయ్ మనే ఈ అబద్ధాల ప్రచారం పొలిమరిలో నిన్న చెప్పాను, పొలిమరిలో రానియం అదే అని ఎవరు అన్నారు, బాబ్కా జాగిరే ఎవరైనా వస్తారు ఎవరైనా పోతారు. తెలంగాణ హైదరాబాద్ మీ అంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. హైదరాబాదు ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీ కానీ, ఇక్కడ ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, విద్యాసాగరరావు గారు కానీ, మా అనేక మంది నాయకులు తెలంగాణ కోసము ఆ రోజు పోరాడి తెలంగాణ తీసుకువచ్చినట్టు ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణలో ఈరోజు అధికారంలో వచ్చారు, తెలంగాణలో అధికారం వచ్చినటువంటి నేపథ్యంలో మీకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి చెప్పండి. మూసి ఆల్వేస్ మీరు చెప్పినాం చేస్తున్నాం. తర్వాత ఈ తుమ్మడిహట్టి విషయంలో కూడా ప్రొసీజర్స్ మొత్తం ఇవన్నీ కూడా పక్క వాళ్ళ రాష్ట్రాలతోని ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్నాయి కాబట్టి దానికి పద్ధతి ప్రొసీజర్ ఉండే, అది ప్రజలకు మీరు చెప్పాల్సిన బాధ్యత కాదా? ప్రాణహిత రివర్ కూడా ఏదైతే గోదావరి సంబంధించిన ఇంటర్ స్టేట్ రివర్ ఉందో దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే బెదిరిస్తున్నారో కిషన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు, అది కూడా అబద్ధాలే. అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నట్టుగా వారికి నైతిక విలువ ఉండవు. కానీ నిజాలు మాట్లాడాలి, మీరు కూడా నిజం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈరోజు అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందిన పార్టీ ఇది. మీరు ఏం చెప్పారు మీ యొక్క దీంట్లో మేనిఫెస్టోలో, మీరు బీజేపీ భారతీయ జనతా పార్టీ మీ మేనిఫెస్టోలో ఏం చెప్తామో చేస్తున్నాం. కేంద్రంలో మీరు కర్ణాటక కోరుతూ వాళ్ళ కోరటుకుంట ఒక ప్రాజెక్టు, రాయచూరు ఏదైతే భీమా రివర్ రాయచూరు దగ్గర ఉందో ఆ ప్రాజెక్టుకు మీరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ని అక్కడ పంపిస్తున్నారు. ఎవరినండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? ఈరోజు కృష్ణా జలాలు అది తెలంగాణకు రావాల్సినటువంటి ఒక దీంట్లో ఈ నికర జలాలు ఆల్రెడీ కర్ణాటకకు వాళ్ళ వాటా వాళ్ళకు ఉన్నది. మీరు ఎక్సెస్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? దీని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు పాలమూరు రంగారెడ్డి పోయారు కదా మొన్న, ఈ విషయం ఎందుకు తీసుకొని రాలేదు? కేవలం రాయచూరులో థర్మల్ పవర్ స్టేషన్ రావడానికి కర్ణాటకలో మీ దోస్తు అక్కడ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు నువ్వు ప్లీజ్ చేయడానికి అటు రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మీరు చెప్తే తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తారు. మీ యొక్క ముందు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు పూర్తి చేయండి, మీ ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి చేయండి. తర్వాత మీరు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడండి. మీరు మళ్ళీ చేయాల్సినటువంటి ఒక ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో కానీ, చేవళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్,
అన్ని డిక్లరేషన్లే, ఏది కూడా అది దాని ఏమంటారు ప్రాక్టికల్గా జరిగేది లేదు. యూ ఓన్లీ డిక్లేర్ అండ్ ఫర్గెట్. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, మీరు దీనికి సమాధానం చెప్పలేక బీజేపీ మీద ఏడుస్తున్నారు. మిమ్మల్ని మేము అడుగుతున్నాం, ఇది ఎప్పుడు మీ డిక్లరేషన్స్ ఏమైనాయి, రైతు భరోసా ఏమైంది, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది, మిమ్మల్ని అడుగుతాను నేను. కాబట్టి మీరు బీజేపీ భజన బంద్ చేయండి. పొరపాటున బీజేపీ భజన చేసేందుకు మీరు ఏ పార్టీలో మీరే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు బీజేపీ మీద పొద్దున్న లేస్తే రాత్రి లేస్తే పండుకుంటే ఇక ఏ సమయంలో బీజేపీ గుర్తొస్తుంది నాకే తెలియదు. కానీ బీజేపీ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నది. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది, 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇక వాళ్ళ కుటుంబం బాగుపడింది. వాళ్ళ కుటుంబం ఎంత బాగుపడిందంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అరే మొత్తం వాళ్ళు తీసుకుపోయారు మాకేం లేదే అని. కాబట్టి మీరు కొత్త ఏటీఎంలు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇటువంటి అన్నీ కూడా చూస్తూ బీజేపీ ఊరుకోదు. మీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల ఒక ఉద్యమాన్ని మేము వ్యతిరేక నిర్మాణం చేస్తాం. విద్యార్థుల ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా ఎంపీల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద దయచేసి మీరు మీ యొక్క అక్కాసిని, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏది ఉందో, భారతదేశం పెరిగిపోతుంది మోదీ గారి నాయకత్వంలో, అయ్యో రేపు నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ వస్తే ఎట్లా అనే ఆలోచనలతో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మీరే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా ఫ్రస్ట్రేటెడే. ఇవాళ ఇండియా అలయన్స్ అయింది మీటింగ్, దాంట్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతుందో ఆల్రెడీ స్టాలిన్ పోయిండు, టీఎంసీ బ్రేక్ అయింది. ఉన్నలో ఒకరో మొత్తం వాళ్ళు కూడా కొట్టాడుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి మీరు ముందు మీ యొక్క జాగ్రత్త మీరు చూసుకోండి, మీ పార్టీ మీరు జాగ్రత్త చూసుకోండి, మీ పదవి మీరు జాగ్రత్త చూసుకోండి. అప్పుడు మీరు మా మీద మాట్లాడండి. ప్రజలకు ఈ హామీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మా మీద మాట్లాడే అధికారం మీకు ఉంటుంది. కానీ మేము మాత్రం రేపు వచ్చేది అధికారంలో మేము వచ్చిన తర్వాతనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా విశ్వసిస్తూ ధన్యవాదాలు.